అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో అశు రెడ్డికి సంబంధించి ఒక వ్యవహారం ట్రెండ్ అవుతుంది. అసలు అశు రెడ్డి 9 కోట్ల రూపాయల మోసం చేసిందంటూ కేసు ఫైల్ అయింది. ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అశు రెడ్డికి సంబంధించి ఆవిడ మీద కేసు ఫైల్ అయిందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. 2 రోజుల నుంచి కూడా ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి సార్, ఏంటి అంటే అశు రెడ్డికి ఇప్పుడు ఎవరైతే ఈ కేసు వేశాడు అని చెప్తున్నటువంటి సత్యనారాయణ గారు, ఆ సత్యనారాయణ గారి కుమారుడు ధర్మేంద్ర, ఆయన ప్రస్తుతం భారతదేశంలో లేడు, ఎన్ఆర్ఐ. అయితే ఆయనకి ఈవిడికి పూర్వ పరిచయం ఉంది. అదేదో నిన్న మొన్న ఎస్టాబ్లిష్ అయిన కేసు కాదు. 2021 నుంచి నడుస్తున్నటువంటి స్టోరీ. అంటే ఆ టైంలో వీళ్ళిద్దరూ ఒకే ఫరంలో పనిచేస్తున్నారు అనేది వారు చెప్పినటువంటి సమాచారం. ఎవరు చెప్పారు ఇది? అశు రెడ్డి ఫాదర్ చెప్పారు, వెంకటకృష్ణారెడ్డి. ఆయన వైజాగ్ నుంచి హుటాహుటిన ఈ వార్త తెలియగానే హైదరాబాద్ వచ్చాడు. మా అమ్మాయి అమాయకురాలు అని చెప్తున్నాడు ఆయన. అహల్య అమాయకురాలు అట్లా కావచ్చు. అంటే ఆయనకు తెలిసిన వెర్షన్ ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, మా అమ్మాయి అమాయకురాలు, తను వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నటువంటి రోజుల్లో ఒక మ్యారేజ్ ప్రపోజల్తో వచ్చారు వాళ్ళు నా దగ్గరికి. ఎవరైతే ఇప్పుడు కేసు ఫైల్ చేసినటువంటి సత్యనారాయణ గారు, వాళ్ళు మాతో మాట్లాడారు అవును మ్యాచ్ గురించి. అయితే అప్పటికి అతను ఒక వివాహం అయిపోయి ఆవిడతో డివోర్స్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు. సో అందుకని మేము కొంచెం సంశయంతో ఉన్నాం. తర్వాత ఏం జరిగిందో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు. ఇప్పుడు సడన్గా మీడియాలో ఈ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. పెళ్లి పేరుతో ఒక ఎన్ఆర్ఐని మోసం చేసి 9.5 కోట్లతో అనే పద్ధతిలో అశు రెడ్డి అనే పేరు లింక్ చేస్తూ ఒక వార్త, బ్రేకింగ్ న్యూస్ వేశారు. ఈ బ్రేకింగ్ న్యూస్ వేయటానికి ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి అంటే, నిన్న సత్యనారాయణ గారు కేసు ఫైల్ చేశారు సిసిఎస్లో. కేసు ఫైల్ అయిపోగానే విషయం మీడియాకి తెలిసిపోతుంది. ఎలాగూ తెలిసిపోయిన తర్వాత ఈ న్యూస్కి కన్జ్యూమింగ్ వాల్యూ ఉందా లేదా అనేది బేరీజు వేస్తే, ఈ అశు రెడ్డి అనేటువంటి ముఖం ప్రపంచానికి తెలుసు. ప్రపంచానికి తెలిసిన ముఖం కాబట్టి మనం దీని మీద ఈ వార్త తయారు చేసి అమ్మచ్చు అని చెప్పి రంగంలోకి దిగిపోయారు. కానీ ఇక్కడ ఇంత జర్నీ ఉంది వీళ్ళిద్దరి మధ్య. ఇది 2026లో మనం ఉన్నాం, 2021లో వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తున్నారు. అంతకుముందు ఎన్ని రోజులు వాళ్ళు పరిచయం ఉందో తెలీదు. ఈ మ్యారేజ్ ప్రపోజల్ అనేది వచ్చింది కూడా 2021లో అని ఆ ఫాదర్ గారు చెప్తున్నారు, ఆవిడ తండ్రి గారు. ఈ డీటెయిల్డ్ స్టోరీ అప్పటికెవరికి తెలియదు. కేవలం అక్కడ కేసు ఫైల్ అయింది, దాని మీద ఆధారంగా బ్రేక్ చేశారు. బ్రేక్ చేసేసరికి ఆవిడ కొంత గందరగోళం అయిపోయి, నా మీద దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, ఆపేయండి తక్షణం అని చెబుతూ, నేను ప్రస్తుతం ఆలయ దర్శనంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాను అని చెప్పారు ఆవిడ. సరే, ఉండొచ్చు. దానికి సంబంధించిన ఫోటోలు అవి కూడా ఆవిడ ఇన్స్టాలో అక్కడ పెట్టారు. ఓకే. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరిద్దరి మధ్య ఒక వివాహ ప్రతిపాదన వచ్చింది, అది మీ తండ్రి గారి ముందుకు వెళ్ళింది. మీ తండ్రి గారు ఓకే అని చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డాడు ఆ టైంలో. ఏది అతనికి ఉన్నటువంటి ఆ ధర్మేంద్ర అనే అతనికి ఉన్నటువంటి బ్యాక్లాగ్, అతను ఒక అమ్మాయితో డివోర్స్ తీసుకునేటువంటి ప్రక్రియలో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో ఈయన కొంచెం సంకోచించాడు అన్నంత వరకు ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కొనసాగిందా లేదా అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ లేవు ఈయన దగ్గర. ఈవిడ హైదరాబాదులో ఉన్నారు, ఈవిడతో మదర్ ఉంటారు, ఆయన వైజాగ్లో ఉంటాడు ఫాదర్. ఆయనకు తెలిసిన జ్ఞానం ఆయన మాట్లాడాడు. ఆయనకు తెలిసిన జ్ఞానంలో వాళ్ళ అమ్మాయి అమాయకురాలు కాదని ఎవరు అనటం లేదు. అలాగే ధర్మేంద్ర గారికి వారి తండ్రి గారైనటువంటి సత్యనారాయణ గారికి ఉన్నటువంటి సంబంధాలు బాగానే ఉన్నాయా, లేకపోతే తన కొడుకు దుబారా చేశాడు అనేటువంటి ఆందోళనతో, ఆదుర్దాతో ఈయన ఏదన్నా దూకుడుగా ఫైల్ చేశాడా? ఇప్పటికీ వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి అంటే, ధర్మేంద్రకి వారి తండ్రి గారైన సత్యనారాయణ గారికి మధ్య రిలేషన్స్ బాగున్నాయా? వారు చెబితే వీరు కేసు పెట్టారా, వీరు అత్యుత్సాహంతో పెట్టారా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఆ ధర్మేంద్రకి అశు రెడ్డికి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి రిలేషన్స్ ఏమిటి?
ఇప్పుడు ఆవిడకి వీళ్ళిద్దరికీ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆవిడ ప్రస్తుతం ఇంకెవరో బాయ్ ఫ్రెండ్తో ఉంటున్నారు అని కూడా ఒక పుకారు ఉంది మార్కెట్లో. అలాగే ఈవిడ చెల్లెలు కూడా ఒక 50 లక్షలు తీసుకున్నారు అదే ధర్మేంద్ర గారి దగ్గర అనేది ఇంకొక అభియోగం మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తలు. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఏ ఆధారంతో ఈ వార్తల్ని చలామణిలో పెట్టారో ఎవరికి తెలియదు. కానీ ఆ వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నమాట వాస్తవం. ఇది ఆవిడ టార్గెట్గానే నడుస్తున్నాయి. అతను విక్టిము, ఈవిడ క్రిమినల్, ఈవిడ మోసం చేసింది అని చెప్తున్నారు. కానీ అది అలాగని యథాతథంగా తీసుకోవడం సాధ్యమా? ఏమీ లేకుండా అలా అన్ని కోట్లు ఇచ్చేస్తారా? ఆ రిలేషన్ ఏమిటి అనేది ఇవ్వడానికి ఉన్న రీజన్స్ ఏమిటి తెలియాలి. ఒకటి, రియల్ ఎస్టేట్ రూపంలో కొంత డబ్బులు ఇచ్చారు అనేది. ఈ 9,35,00,000 ఆవిడతో ఏదో విల్లా కొన్నారని, తర్వాత కొంత బంగారం కొన్నారని చెప్తున్నారు. 5 కిలోలు అని రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. రాస్తే లెక్క సరిపోతుంది అక్కడికే. కాబట్టి ఇంకొంత ఏదో క్యాష్ రూపంలో ఇచ్చి ఉండొచ్చు. అయితే ఈవిడికి జరిపినటువంటి ఈవిడ ఒరిజినల్ పేరేమిటి? అశ్విని రెడ్డి. ఈ అశ్విని రెడ్డి అనే పేరుతో ఉన్నటువంటి అకౌంట్కి ఆయన డబ్బులు పంపించినట్టుగా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఆ ప్రింట్అవుట్లు అవన్నీ కలిపి పిటిషన్ పెట్టాడు ఈయన, అప్లికేషన్. ఈవిడ మీద క్రిమినల్ ప్రొసీజర్లో వెళ్ళండి అని పోలీసు వారిని కోరుతూ ఆయన ఒక పిటిషన్ లాంచ్ చేశాడు అక్కడ. ఎవరు? సత్యనారాయణ గారు, ధర్మేంద్ర గారి తండ్రి గారు. అది లాంచ్ అయిన తర్వాత ఈ గొడవ రాజుకుంది కాబట్టి ఆ అమ్మాయిని విక్టిమ్ని చేస్తూ, ఆ అమ్మాయిని విక్టిమ్ చేయటం కాదు, అతన్ని విక్టిమ్ని చేస్తూ ఈ అమ్మాయిని క్రిమినల్గా మార్చి కథలు మొదలైనవి. దీన్ని కన్జ్యూమ్ చేయడానికి యూత్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రెండోది, పర్టికులర్గా ఒక మహిళ మోసం చేసింది అనే వార్తకి మార్కెట్లో వాల్యూ ఎక్కువ. ఎందుకంటే మేల్ యూత్ యాంటీ ఫీమేల్ యాటిట్యూడ్తో ఉన్నారు, మేల్ యూత్ పర్టికులర్గా. జనరల్గా ఇలాంటివి జరుగుతాయండి, వీళ్ళందరూ పరమ దుర్మార్గులు అనేటువంటి జనరల్ ఐడియాలో ఉన్నారు. ఎందుకున్నారు అంటే దానికి కొన్ని సామాజిక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు బేబీ అనే సినిమా ఎందుకు హిట్ అయింది? RX 100 ఎందుకు డబ్బులు వసూలు చేయగలిగింది అంటే మేల్ యూత్లో ఉన్నటువంటి ఈ ధోరణి, ఈ ఆలోచన విధానమే కారణం. అంటే ఆడపిల్లలు చాలా చూజీగా ఉంటున్నారు అనేది మగపిల్లల్లో చిరాకు ఉంది. ఆ చిరాకు ఆడపిల్లలు సాంప్రదాయంగా అడుగు గడప దాటకూడదు, మాట నోరు దాటకూడదు, నవ్వు పెదవి దాటకూడదు అనేటువంటి సిద్ధాంతం ప్రకారం వీళ్ళు నోరు మూసుకుని ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? వీళ్ళు 100 వ్యాపకాలు, 100 వ్యవహారాల్లో వీళ్ళు తలలు పెట్టడం ఏమిటి అనేటువంటి అభిప్రాయాలు. అంటే ఆడపిల్లలు ఎంత దూకుడుగా ముందుకు వస్తున్నారో మగపిల్లలు అంత దూకుడుగా వెనక్కి వెళ్తున్నారు. ఈ వెనక్కి వెళుతున్నటువంటి వాళ్ళు ఫండమెంటల్ రూట్స్లోకి వెళ్ళి వీళ్ళు ఫండమెంటల్గా ఉండటం లేదు అని దాడులు చేస్తున్నారు. ఆడపిల్లలు బరితెగించిపోయారు అనే అభిప్రాయానికి ఇది కారణం. అందుకని వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది ఈ వార్త. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు, దీని గురించి చాలా వికృతమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు మార్కెట్లో. ఆవిడ రోల్ ఏమిటి? ఆవిడ ప్రెస్ మీట్ పెడతానని అన్నారు ముందు, తండ్రితో కలిసి ప్రెస్ మీట్ పెట్టాలి అనుకున్న దాన్ని పోలీసులు బ్రేక్ చేశారు. ముందు మా దగ్గరికి వచ్చి మాట్లాడండి, కేసు సంబంధించిన ఈ ఇంట్రాగేషన్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు విడిగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటారా, మరొకటి పెట్టుకుంటారా అనేది మీ గొడవ అన్నారు. అన్న తర్వాత వీళ్ళు స్టేషన్ దిశగా ప్రయాణం అయ్యారు. సో అది నడుస్తోంది ఇప్పుడు అక్కడ స్టేషన్ గొడవలు. వీళ్ళు పరిచయాలు ఎలా మొదలైనాయి, ఏ ప్రాతిపదికన ఆయన డబ్బులు పంపించాడు, పంపించేటప్పుడు ఉన్నటువంటి అవగాహనలు ఏమిటి, ఆయన ఇక్కడ ఏదో ప్రాపర్టీ ఉంది అని గనక మామూలు స్నేహపూరిత వాతావరణంలో ఈవిడ చెప్పుంటే, అది కొనేసై అని ఆయన డబ్బులు పంపించి ఉంటే, అలా అతని పేరుతో కొనుగోలు చేశారా, ఈవిడ పేరుతోనే కొనుగోలు జరిగిందా, ఈవిడ పేరుతో కొనుగోలు చేయమని ఆయనే ఇన్సిస్ట్ చేశాడా? చాలా సందర్భాల్లో అలాంటివి కూడా జరుగుతాయి. అలాంటిది ఏదైనా జరిగిందా? ఇవన్నీ రూట్స్లోకి వెళ్ళి ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చి మాట్లాడితే మేబీ క్లారిటీ వస్తుంది కదండి, వస్తుంది. కానీ ఇది
పోలీసుల పరిధిలోకి వెళ్ళిపోయి ఉంది కాబట్టి, కంప్లైంట్ లాంచ్ అయి ఉంది కాబట్టి, అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడటమే పద్ధతి. కాబట్టి ఆ పద్ధతిని పాటిస్తూ ప్రస్తుతం వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు. పోలీసు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ సత్యనారాయణ గారితో వీళ్ళకి ఆల్రెడీ పూర్వపరిచయాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి ఒక అవగాహనకు తీసుకొచ్చి సెటిల్ చేయొచ్చు కూడా. ఒకవేళ గోల్డ్ ఇదే అయితే కనుక అవి తిరిగి ఇచ్చేస్తే క్లోజ్ అయిపోతుంది వ్యవహారం. లేదు ఇంకేమైనా పర్సనల్గా తీసుకున్నా కానీ తర్వాత ఇస్తామని ఒక హామీ రాసుకునైనా సెటిల్ చేసుకోవచ్చు. పోలీసులు కూడా సెటిల్మెంట్ కోసమే ప్రయత్నం చేస్తారు జనరల్గా. కాబట్టి అలా సెటిల్ అయిపోయే గొడవ ఇదేమి ఇందులో బీభత్సమైన క్రైమ్లు ఎవరినో ఏదో చేయటాలు ఇన్వాల్వ్ అయ్యి లేవు, చేసింగ్లు ఏమీ లేవు, ఓపెన్గానే ఉంది విషయం. ఓకే, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడెందుకు వీళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రయత్నం చేసి అమ్మ అయిపోయింది ఏదో అయిపోయింది అవన్నీ వెనక్కి ఇచ్చేయంటే వీళ్ళు ఇవ్వటానికి ఏదైనా హెసిటేట్ చేయటం వలన వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారా అనేది ఒక డౌట్. కాబట్టి కొన్ని వేళ్ళు ఆవిడ వైపు చూపిస్తున్న మాట వాస్తవమే. అలాగని చెప్పి ఆవిడేదో క్రైమ్ చేసింది ఇతను విక్టిమ్ అని అనుకోని అవసరం లేదు. ఇతను చేసిన తప్పులు కూడా ఉండవచ్చు. ఆవిడ చెప్తే కానీ తెలుస్తుంది. మరి అది ఈ సత్యనారాయణ గారు మీడియా ముందుకు రావాలి, వారు మీడియా ముందుకు రావాలి. వచ్చిన తర్వాత వారి గోడు వారు, వీరి గోడు వీరు వెళ్ళబోసుకుంటే అప్పుడు మనకు ఒక సినిమా అవగాహనకు వస్తుంది ఏం జరిగింది అనేది. నిజానికి ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన పర్సనల్ గొడవ. పోలీస్ స్టేషన్కి ఎక్కారు కాబట్టి ఇది క్యూరియాసిటీ రేపే ఐటెంగా మారింది. నిజానికి వాళ్ళిద్దరూ పర్సనల్గా కూర్చుని సెటిల్ చేసుకునే వ్యవహారం. ఈ ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో ఆవిడ ప్రైవసీలోకి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టారు జనాలు. ఆవిడ క్యారెక్టర్ని గ్రాంటెడ్గా తీసేసుకుని మాట్లాడటం మొదలుపెట్టారు. కాబట్టి ఇది ప్రమాదం. ఆడపిల్లలని రోడ్డు మీదకు లాక్కొచ్చిన తర్వాత జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే ప్రతి ఒక్కడు అలా గ్రాంటెడ్గా తీసుకుని చూస్తాడు. ఈ గ్రాంటెడ్గా చూడటం అనేటువంటి కండిషన్కి ఆవిడ గురవుతోంది, ఆవిడ టార్గెట్ అవుతోంది ఇప్పుడు. అందుకని తొందరగా ప్రెస్ మీట్ పెట్టేస్తే బాగుంటుంది అని తను తొందరపడటానికి రీజన్ అది. సో ఏదేమైనా కానీ ఇంకో 2 రోజుల్లో దీనికి సంబంధించిన సమగ్ర జ్ఞానం వస్తుంది ప్రపంచానికి. వచ్చే వరకు ఆవిడని అలా గ్రాంటెడ్గా తీసుకుని మాట్లాడేటువంటి క్రూయల్ మెథడాలజీ నడుస్తూనే ఉంటుంది మేల్ యూత్లో. దాన్ని మనం ఎవరం కాదనలేము, కంట్రోల్ చేయలేము కూడా. సో అలా న్యూస్ కన్జ్యూమ్ అవుతోంది. మీడియాకి ఒక సెన్సేషన్ కావాలి ప్రతి వారం. అలాంటి ఒక సెన్సేషన్ మంగ్లీ గారు ఇచ్చారు కొంతకాలం. అవును, ఇప్పుడు కూడా మళ్ళీ నిన్ను కూడా నడుస్తోంది. మంగ్లీ గారు ఆవిడకి కౌంటర్గా ప్రత్యూష రాథోడ్ అని ఒక ఆవిడ వచ్చారు. ఇప్పుడు మార్కెట్లో ఆవిడే తిరుగుతుంది, ఆవిడ నడుస్తోంది, ఆవిడ హడావిడి నడుస్తోంది. అది కొంత తగ్గుతున్న టైంలో ఇప్పుడు అశురెడ్డి కొంత అంటే వీళ్ళకి ఒక బ్రీతింగ్ ఇది ఇచ్చింది ఇప్పుడు ఈవిడ. సో ఇలా నడుస్తుంది ఈ ప్రయాణం. కాబట్టి రేపు మీడియా ముందుకు వస్తారు వాళ్ళు వాస్తవాలతో. వచ్చాక ఏమిటి పరిస్థితి అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం.